వెల్కమ్ టు మినీ వరల్డ్ క్రియేషన్స్. ఈరోజు మనం పలావ్ రైస్ లేక బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్: ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, పుదీనా, మసాలా సామాన్లు, 2 టీ స్పూన్ల ఘీ, కొబ్బరి పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. పాత్రలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి, నూనె తగినంత వేసి, మసాలా దినుసులు, పలావాకు బాగా వేయించిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు వేయించిన తర్వాత చిటికెడు పసుపు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకొని పచ్చిదనం పోయే వరకు దాన్ని వేయించాలి. తర్వాత 1 కప్పు పుదీనాకు వేసి బాగా కొత్తిమీర కొంచెం వేసి వేయించాలి. తర్వాత 1 గ్లాసు కొబ్బరి పాలు తీసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు కొబ్బరి పాలు, 3 గ్లాసులు వాటర్ వేశాను. తర్వాత బాగా కలిపి దానికి తగినంత కళ్ళుప్పు వేశాను. దాన్ని వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత అరగంట ముందు నానబెట్టినటువంటి రైస్ని ఈ బాయిల్ అయినటువంటి వాటర్లో వేశాను. దాన్ని బాగా ఒకసారి కలయబెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూసిన తర్వాత అది ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని చూసుకున్నాక దగ్గర పడిన తర్వాత అది ఉడుకుతుంది. 5 నిమిషాలు దాన్ని సిమ్లో పెట్టి చూడాలి. పలావ్ రెడీ. తినటానికి ఇది చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరిపాలు వేసాం కాబట్టి. ఫర్ మోర్ వీడియోస్ చూడాలంటే క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.